భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం పెద్దలు గౌరవనీయులు మనం మరొకసారి హృదయపూర్వకంగా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ అందరికీ అభివాదం చేస్తూ గౌరవ వందనం స్వీకరిస్తారు. వారిని సవినయంగా ప్రార్థిస్తున్నాం. గౌరవ వందనం జిల్లా ప్రజలందరి యోగక్షేమాల్ని ఆకాంక్షిస్తూ మన జిల్లా కలెక్టర్ గారు ప్రజలందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరినీ ఆదరిస్తూ నన్ను మురిపించే నా దేశం నాకు ఎంతో ఇష్టం. లయబద్ధంగా అడుగులో ముందుకు సాగుతున్న పోలీస్ కవాతు చూస్తుంటే అద్భుతం, అమోఘంగా మనం భావించవచ్చు. గారిని సవినయంగా మేము ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేసి సాంప్రదాయ సిద్ధ పోలీస్ కవాతు
75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి నా ఒక హృదయపూర్వక శుభాకాంక్షలు. గ్రౌండ్లో వచ్చిన అందరికీ, ప్రత్యేకంగా సమర యోధులకి, ప్రజాప్రతినిధులకి, జిల్లా న్యాయమూర్తులకి, వివిధ జిల్లా స్థాయి అధికారులకి, ఇక్కడ వచ్చేసిన వివిధ శాఖలు పనిచేస్తున్న సిబ్బందికి, ప్రత్యేకంగా వనపర్తి వాసులకి, పౌరులకి, ఇక్కడ హాజరున్న మా బాలికలు స్టూడెంట్స్కి అందరికీ నా ఒక నమస్కారాలు. అదేవిధంగా 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మళ్ళీ ఒక్కసారి శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవం మనం జరుపుతున్నాం. ఇదే రోజు 75 సంవత్సరాల క్రితం మనం భారత రాజ్యాంగం అప్పట్లో మనం 1947లో స్వతంత్రం అయిన తర్వాత ఆనాడు పోరాటం చేసిన మహానాయకులు వారు మనకి చూపించిన దిశానిర్దేశం కావచ్చు, వారు చూపించిన ఆశయాలు కావచ్చు, వాళ్ళు మన కోసం కల్పించిన మన భవిష్యత్తం కావచ్చు, అది ఈరోజు 75 సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేయడం జరిగింది. అదే మనం అప్పుడు ఉన్న పార్లమెంట్లో మనమే యాక్సెప్ట్ చేస్తూ అప్పుడు ఉన్న అందరూ మన భారతదేశం ఎలా ఉండాలి, ఎలా అభివృద్ధి చేయాలి, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి భవిష్యత్ ఎలా ఉండాలి, దానికోసం మనం ఈ భారత రాజ్యాంగం మనకి ఆమోదించడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం, మన వనపర్తి జిల్లా ఎన్నో రంగంలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ అభివృద్ధి వెనుక ప్రత్యేకంగా ఆనాటి భారత స్వతంత్ర కోసం పోరాటం చేసిన అమరవీరులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో వారు అసూలు బాసిన మన అమరవీరులు కావచ్చు, అప్పుడు ఉన్న మహానాయకులు కావచ్చు, సాక్రిఫైస్ చేసిన మన ప్రజలు కావచ్చు, మన భారతదేశం వాళ్ళు అప్పుడున్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరి కృషి వల్ల అప్పుడు మనకి స్వాతంత్రం రావడం జరిగింది. వాళ్ళకి తప్పనిసరిగా ఈ వేదిక నుంచి మనం అందరూ వారికి నమస్కారాంజలి తెలియచేయాలి, వారికి జోహార్లు అర్పించాలి. ఈరోజు మనంలో ఈ పోరాటంలో పాల్గొన్న కొంతమంది స్వతంత్ర వీరులు ఉన్నారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా నా నమస్కారాంజలి తెలియజేస్తున్నాను. దీంట్లో ప్రత్యేకంగా ఆసుపత్రిలో ఉన్న ఖర్చులు కావచ్చు, మిగతా ఖర్చులు కావచ్చు, అవసరాలు తగ్గేటట్లు వాళ్ళకి సేవలు అందించడానికి ఇది గొప్ప అవకాశం. ఒకవైపు ఆర్థిక సహాయం కావచ్చు, ఒకవైపు ఇక్కడ మనం ప్రజలకు కల్పించిన సేవలు కావచ్చు, మన వనపర్తి జిల్లా ప్రత్యేకంగా ఉంటున్నాను. ఈ 6 గ్యారెంటీలో ప్రత్యేకంగా భాగంగా మనం దరఖాస్తు తీసుకోవడానికి వివిధ శాఖలు పనిచేస్తున్న అధికారులు బృందం కావచ్చు, వారు వాళ్ళంతా శక్తి వాడుకుంటూ ఇంకా కృషి చేయాలి. అప్పుడు మనం మన కళల్లో చూసిన భారతదేశం, తెలంగాణ రాష్ట్రం, మన వనపర్తి జిల్లా ఎలా ఉండాలి, వర్గాలు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు రావాలని
దాంట్లో భాగంగానే మన ప్రభుత్వం